బబులోను దేశంలోని దోరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించాను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను అని. దీనికి ముందుగా దానియేలు నెబుకద్నెజరు రాజుకొచ్చినటువంటి దర్శన భావాన్ని తెలియచేశాడు. ఆయన ఒక కలగన్నాడు, మనకు తెలిసే విషయం. కలగని ఆ కలలో ఉన్న దానిని మర్చిపోయాడు. అయితే నాకు కల కావాలి, దాని భావం కావాలి అని దానియేలుతో పాటుగా ఉన్నటువంటి వారందరితోనూ మాట్లాడుతూ, ఎవరైతే నాకిది చెప్తారో వారిని ఉంచుతాను, లేదంటే వాళ్ళని చంపేస్తానన్నట్టుగా రాజు ఆర్డర్ వేశాడు ఈ విషయాన్ని. కనుక ఇది మొత్తం వాళ్ళందరూ కలిసి ఎక్కడ అదే మాట ఒకసారి రెండో అధ్యాయం చూడండి, రెండో అధ్యాయం 10వ భాగంలో 2:10లో అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ అందుకు కల్దీయులు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకును గాని యొద్దను, గారడి విద్య గలవారి యొద్దను, కల్దీని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజా, నువ్వు చెప్పింది బాగుంది, కానీ కల భావాన్ని చెప్పాలంటే ఎవరి వల్ల కాదు. మీరు కల చెప్పండి, మేము దాని భావం చెప్తామని రోజు వాళ్ళు మాట్లాడారు. అయితే ఇది ఎవరు చెప్పలేరనేటప్పటికీ చాలా కోపం వచ్చింది రాజు కాబట్టి. రాజు చేసే పనులకి ఎవరడ్డొచ్చినా కానీ వాళ్ళని చంపేయడమే, అదే కదా వాళ్ళకి వచ్చింది. అలాంటి స్థితిలో ఈ విషయం దానియేలు దగ్గరికి వెళ్ళినప్పుడు దానియేలు కొంచెం సమయం ఇవ్వండి బతిమలాడుకున్నాడు. అక్కడ 16వ ఉంది ఆ మాట చూడండి. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి 2:16 స్వప్నభావమును తెలియజెప్పుటకే తనకు సమయము దయచేయమని రాజును బ్రతిమలాడుకున్నాడట. ఆ భావం చెప్పడానికి కాస్త సమయం ఇవ్వండి అయ్యా, మేము దానిని చెప్తామని చెప్పేసి సమయం కొరకు అడిగాడు. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే కొంచెం యుక్తిగా ఆలోచించాలి. అయ్యో ఇలా వచ్చింది ఎలాగా అని మనం తొందరపడిపోతే తొందరపాటులో అనేక తప్పులు చేస్తాం. తొందరపాటులో మన ఆలోచన విధానం దెబ్బతింటది. అప్పుడు మనం ఏం చేస్తామో కూడా మనకు తెలియదు. పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి, చాలా పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. అందుకని ఆ పొరపాటులను మరలా మనం సరిదిద్దుకోలేనట్టుగా అయిపోతాయి. కొన్ని సరిదిద్దుకోగలుగుతాం కానీ కొన్ని సరిదిద్దుకోలేం, చాలా ప్రమాదం అయిపోద్ది. చేయాలి. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం కూడా సమయాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి, అంటే తన స్నేహితులుగా ఉన్నటువంటి వారికి తెలియజెప్పాడు. వాళ్ళు ఎవరు? హనన్య, మిషాయేలు, అజర్య. వీళ్ళకి మారు పేర్లు పెట్టారు వాళ్ళు. నెబుకద్నెజరు రాజు బబులోను సంస్థానికులు వీళ్ళకి మరో పేరు పెట్టారు. ఏం పేర్లు అవి? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. అవి ఎవరి పేర్లు అంటే బబులోను దేవత పేర్లు అవి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? మా ఓడి పేరు షడ్రక్ అని, వీడి పేరు మెషక్ అని, వీళ్ళ బబులోను దేవతల పేర్లు వీళ్ళే చేసుకుంటారు. అవి యూదుల పేర్లు. అనన్య, అజర్య, మిషాయేలు ఇవి వాళ్ళ పేర్లు. అయితే వీళ్ళ దగ్గరికి వెళ్ళి సంగతి తెలియజెప్పినప్పుడు వాళ్ళ ఏంటంటే ప్రభువుని వేడుకున్నారు, ఈ సంగతి మీరు బయలుపరచండి అని అన్నప్పుడు దేవుడు వారికి ఉత్తరమిచ్చి దానియేలుకు ఆ భావాన్ని తెలియజేశాడు. వాళ్ళు ఎంత చక్కగా దేవుణ్ణి అడిగారంటే, ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానములకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన ఎవరంట? నమ్ముకున్న దేవుడు ఎవరైనా కాలములు సమయములను మార్చువాడు. ప్రైజ్ ద లార్డ్. ఏ స్థితిలోనైనా ఎప్పుడైనా కాలాలు మార్చాలన్నా ఆయనే. ఇప్పుడు ఏ కాలం అయ్యా? ఇప్పుడు ఏ కాలం? వర్షాకాలంలో ఉందేంటి? మరి ఎలా ఉంది? అసలు మండిపోతుంది. మామూలుగా లేదు. అసలు ఇంట్లో ఉన్నా చొక్కా తడిసిపోతుంది, బయట ఉన్నా చొక్కా తడిసిపోతుంది, ముఖమంతా జిడ్డెక్కిపోతుంది, నిద్ర పట్టట్లేదు, ఏసీలు కూడా పని చేయలేనటువంటి స్థితులు వచ్చేసాయి. కాలాలను సమయాలను దేవుడు ఏం చేస్తాడు? మార్చువాడంటే మార్చగల శక్తిమంతుడు ఆయన.
ఏ ఏ స్థితినైనా మార్చేస్తాడు. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం అని అంటున్నారు వాళ్ళు. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు దేవుడువు నువ్వు. వివేకులకు ఆయన వివేకం ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచువాడు. దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేశారు చూడాలి. ప్రభా, నువ్వు కాలాలు మార్చగలవు, నువ్వు మార్చేవాడువు, నువ్వు గొప్ప దేవుడువు, నువ్వు జ్ఞానం ఇవ్వగలవు, నువ్వు వివేకం ఇవ్వగలవు. అంతేకాదు, మరుగు మాటలను, మర్మాలను ఏం చేస్తావు? బయలుపరుస్తావు అన్నట్టు. ఇప్పుడు ఎవరు చెప్పగలుగుతారు? నేను కలగన్నాను, నాకు రాత్రి కల వచ్చిందండి, రాత్రి నాకు కల వచ్చిందండి, నేను పొద్దున్న వచ్చి నాకు కల వచ్చింది, కల చెప్పండి, మీరు చంపేస్తానంటే మీరు ఏం చెప్తారు? అలాగైపోయారు. చెప్పండి, నాకు కల వచ్చింది, మీరు చెప్పండి ఆ కళ ఏంటో అంటే ఏం చెప్తారండి? ఈయనకి ఏదో అయిపోయింది, పిచ్చెక్కేసింది మొత్తం మీద, ఆయన అంట కలగన్నాడంట, నేను చెప్పాలంట. నేను ఎందుకు చెప్పాలి అంటాం కదా. అసలు అసలు ఎవరికైనా అర్థం అవుతుంది, బుర్రనోడు ఎవడైనా ఏమంటే ఇలాగే కదా అంటాం. కానీ రాజు అన్నప్పుడు ఎవరిని అంటాం మరి? రాజుని ఎవరినైతే అనేస్తాం అనుకోండి, రాజుని ఎవరంటారు? ఎవరిని అనగలమా? ఇప్పుడు చెప్పమంటున్నాడు, విన్నావా? రక్షణ రాజు చెప్పమంటున్నాడు, చెప్పకపోతే ఊరుకోడంటున్నాడు, చంపుతానంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? కాబట్టి ఈ ఈ సమస్యను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారు వీళ్ళు? ఆ? దేవుని పాదాల దగ్గర పెట్టారు. ఏం చేయాలి నాయన? మనము దేవుణ్ణి ఆరాధించట్లో, ఘనపరచట్లో మనకున్న సమస్యలు ఏమైనా కూడా వాటిని మొదట దేవుని పాదాల దగ్గర పెట్టడం నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర పెట్టడం నేర్చుకోవాలి. ఆయన సమాధానం ఇస్తాడు, ఇవిడ ఇస్తాడు. ఆయన ఈ ఈ సమస్య అంతా కూడా దానియేలుకు తెలియజెప్పాడు ఆయన. తర్వాత దానియేలుతో మాట్లాడాడు ఆయన. దానియేలు అప్పుడు వెళ్ళాడు, గొప్పోడు అంటే నేను చెప్తానన్నాను కానీ చెప్పింది మాత్రం నేను కాదు. ఎందుకంటే ఈ విషయాలన్నీ బయలుపరిచేవాడు ఎవరంటే 28వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకంలో ఉన్నాడు. మీ దగ్గర వాళ్ళకి ఎవరికి తెలియదేమో, మీ మంత్రగాళ్ళకి తెలియదేమో, మీ జ్యోతిష్కులకు తెలియదేమో, కానీ ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పగలవాడు ఎవరున్నారు? ఆయన పరలోకంలో ఉన్నాడు. అంత్య దినములందు కలగబోదని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు జరగబోవు సంగతులు ఏవైతే ఉన్నాయో అవి చెప్పడానికి దేవుడిని మిమ్మల్ని ఎంచుకుని మీకు ఆ కళ రప్పించాడు. ఎక్కువ విషయం అర్థం చేసుకోవాలి. ఏ పరిస్థితిలోనైనా, ఏ సమయంలోనైనా దేవునికే మహిమ రావాలి. ఎవరికి? దేవునికే మహిమ రావాలి. ఒక మాట చెప్పాను, ఏ సమస్య అయినా ఆయన పాదాల దగ్గరికి తీసుకురావాలి. తర్వాత రెండో మాటగా ఏదైనా కూడా ఆయనకే మహిమ రావాలి, మనకు రాకూడదు. మీరు సూపర్గా చెప్పారండి వాక్యం అంటే నేను చెప్తానా? నాకు వచ్చా అంటే, ఏం చెప్పారండి వాక్యం అంటే ఎవరు చెప్పారు? ఏం చెప్పారు వాక్యం? ఎవరు చెప్పారు? ఎవరి వాక్యం అది? దేవుని వాక్యం తీసుకుని ఎవరైనా చెప్పాలి. నువ్వు సూపర్గా చెప్పలేవు, నేను సూపర్గా చెప్పలేవు. ఎందుకంటే మనకేమీ రాదు. ఏదైనా చేయాల్సినంత ఆయనే. కనుక మహిమ ఆయనకే, ఘనత ఆయనకే రావాలి. ఈ సంగతి అంతా చెప్పాడు. అయ్యా, నీకు పెద్ద విగ్రహం వచ్చింది, ఈ కళ్ళలో పెద్ద ప్రతిమూట వచ్చింది, అది ఎలా ఉంది? 20 వచ్చింది చెప్పాడు. అది ఎలా ఉంది? అది ప్రతిమ శిరస్సేమో మేలిం బంగారం ఉంది, రొమ్ము భుజాలు వెండిగా ఉన్నాయి, ఉదరము తొడలము ఇత్తడివిగా ఉన్నాయి, మోకాళ్ళు ఇనుపవి, దాని పాదంలో ఒక భాగం ఇనుము, ఒక భాగం మట్టితో ఉంది, మరొకటి చేతి సహాయం లేని తీయడం ఒక రాయి, ఇనుము మట్టిని కలిసిన ఆ ప్రతి ఒక్క పాదాల మీద దాన్ని ఎరగొట్టేసింది. అయ్యా, ఆ బంగారు శిరస్సు నువ్వే అని చెప్పాడు. మిగతా విషయాలు మనకు ఆశ్చర్యంగా నేను చెప్పట్లేదు. ఆ బంగారు శిరస్సు నువ్వే అని చెప్పాడు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఎలా ఉండాలి? అయ్యి బాబోయ్ దేవా, నువ్వు ఎంత గొప్పడువో, ఈయన అన్ని రోజు కదా మరి, నువ్వు ఎంత గొప్పడువో, నాకు ఇంత సహాయం చేశావు, అయ్యో నీకు స్తోత్రాలు నాయనా అని చెప్పి ఉబ్బు దబ్బిబ్బు అయిపోవాలి కదా. అయిపోవాలా? ఆనందపడాలి కదా. అయితే ఇవన్నీ విన్న తర్వాత ఈయనకి ఒక పెద్ద జబ్బు చేసింది. ఏం జబ్బు అంటే గర్వం అనే జబ్బు వచ్చింది, అహంకారం అనే జబ్బు వచ్చింది. ఈ జబ్బు ఎంతమందికి ఉందంటారు? అహంకారం అనే జబ్బు నాకు లేదండి, నేను సూపర్ అండి అని ఎవరిని చెప్పండి చూద్దాం. ఇది ఎలాంటిదంటే సాతాను, పిల్ల సాతాను లాంటిది అనమాట. అలా వస్తా ఉంటది, వెళ్ళిపోతా ఉంటది, వస్తా ఉంటది, వెళ్ళిపోతా ఉంటది. వచ్చినప్పుడు దాన్ని తప్పకపోతే అది ఏమవుతుందంటే పెద్ద సాతాను అవుతుంది అనమాట. ఈ అహంకారం అనే జబ్బు లోపల ప్రవేశించింది.
అప్పుడు దాకా బాగానే ఉన్నటువంటి రాజు ఓహో నా రాజ్యం అంటే ఇంత గొప్పది అనుకున్నాడు. తర్వాత దానియేలును సన్మానించాడు. దానియేలుకు ఒక పోస్ట్ ఇచ్చాడు. తన దగ్గరున్నటువంటి ఈ మిషాయేలు, అజర్యా, హనని తన స్నేహితులు కూడా ఒక పోస్ట్ ఇచ్చాడు. ఓకే. ఇప్పటి వరకు బానే అర్థమైందా? పోస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వచ్చింది పోయే కాలం. అదే 3వ అధ్యాయంలో ఉంది. చదవండి. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాడు? ఆ బంగారు శిరస్సు నువ్వే అని చెప్పగానే ఇంకా సూపర్ అనుకున్నాడు. ఒక బంగారు ప్రతిమ అంటే ఒక విగ్రహం, ఒక బంగారు విగ్రహం తన విగ్రహం చేంజ్ చేసుకున్నాడు. చేంజ్ చేసుకుని ఆ విగ్రహం చేయించిన తర్వాత ఏమని చాటింపు వేసాడు అనుకుంటున్నారు? 4వ వచనంలో 3వ అధ్యాయం 4వ వచనం. ఇట్లుండగా ఒక దూత చాటించినదేమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా, బాక, పిల్లన గురువు, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరి. ఏం చేయమంటాడు? సకల వాయిద్యాలు అక్కడ వాయిస్తారట. సకల వాయిద్యాలు అక్కడ ఏం చేస్తారంట? వాయిస్తారంట. సకల వాయిద్యాలు మీరు వాయించాలి. ఆ వాయించినప్పుడు ఏం చేయాలంట? అలాగే ఎదురుగుండా ఏముంది? ఎవరిది? ఆ నిపుణులు నిల్చోబెట్టేటప్పటికి అన్ని వాయిద్యాలు వాయించేటప్పటికి ఏం చేయాలంట? ఇలా నమస్కారం పెట్టాలి. ఇలా నమస్కారం పెట్టాలి. సాగిలు పడి నమస్కారం పెట్టాలి. మరి నెబుకద్నెజరు ఏమన్నా దేవుడా? దేవుడా? మరి ఇప్పుడు దండం పెట్టమంటాడు. మనుషులకి మరి అలాగ ఆరాధన చేయొచ్చా? చెప్పరే. మనుషులకి అలాగ ఆరాధన చేయొచ్చా? మనిషి దేవుడు అవుతాడా? కాదు కదా. కానీ నువ్వు శిరస్సు అనగానే, నువ్వు బంగారం అనగానే ఇలాగ అయిపోయాడు. అందుకని కొంతమందిని పొగడ్డానికి కూడా భయం వేస్తుంది. కొంతమందిని పొగిడేమనుకోండి వాళ్ళని పట్టుకోలేదు. చాలా బాగా పాడేవయ్యా అన్నావా, అమ్మని వచ్చి నేనే పాడతానంటాడు. బాబు నేను పట్టుకోలేను వాళ్ళని. చాలా మంది తెలుసు నాకు. అంటే చాలా బాగా పాడాను, మంచిగా పొగుడు అనిపిస్తుంది మాట. చాలా బాగా పాడావు, వెరీ గుడ్ అమ్మా అని అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఏం చేస్తారని భయం వేస్తుంది. కొంతమంది పొగడలేము, ఈ రాజులాగా అయిపోతారు. ఆ టైంలో మీరు నమస్కరించాలి అన్నాడు. బాగుంది, నమస్కరించాలి మీరు అన్నాడు. అక్కడ దాకా ఆగలేదు. చూడండి మళ్ళీ 6వ వచనంలో ఏమన్నాడు చూడండి బైబిల్లో. సాగిలపడి నమస్కరింపబడిన వాడెవడో, నమస్కరింపని వాడెవడో, వాడు మండుతున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడునండి. ఏం చేస్తాడు? నమస్కారం పెట్టకపోతే ఏం చేస్తానంటే మళ్ళా తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానట్టు. ఎంత సమస్య వచ్చింది చూడండి ఇప్పుడు. ఈ వీళ్ళందరూ పొగడి పిల్లన గురువులు అన్ని వాయిద్యాలు వాయిస్తా ఉంటే అందరూ పొగడి సాగిలపడి నమస్కారం చేస్తారు. అసలు వాళ్ళందరూ కలిసి కత్తి కట్టేది ఎవరి మీద అంటే ఈ దానియేలు, అజర్య, హనన్య, మిషాయేలు వీళ్ళ మీదే కష్టం వాళ్ళు. ఎందుకు వీళ్ళ మీద కష్ట? వీళ్ళు జీవము గల దేవుని ఆరాధికులు. జీవము గల దేవుణ్ణి ఆరాధించేవారు వీళ్ళు. ఆ దేవుడు పరలోకమందున్నాడు. ఆయన మర్మాలు బయలుపరిచేవాడు, రాజులను మార్చేవాడు, కాలాలు మార్చేవాడు, శక్తిగల దేవుడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు వచ్చి మనకు పోటీ పడ్డారు. మన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మనకి ఇబ్బంది పెట్టారు. ఎట్లా ఇబ్బంది పెట్టారు? కానీ వాళ్ళ బాధ అది. కనుక ఏం చేయాలో అర్థం కాక వీళ్ళని ఏ విధంగానైనప్పటికీ కూడా మట్టు పెట్టాలన్న ఉద్దేశంతో ఇలాంటివన్నీ వాళ్ళకి చట్టాలు ఏంటంటే ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండములు చెప్పి రాజకు నెబుకద్నెజరు వద్ద ఇలాగు మనం చేసి రాజు చిరకాలము జీవించునుగాక. రాజా తాము ఒక కట్టుకునిచ్చారు ఏంటంటే ఈ వాయిద్యాలన్నీ వాయించినప్పుడు ప్రతికి నమస్కారం చేయమన్నారు. నమస్కరించకపోతే ఏం చేస్తానన్నారు? మండుతున్న అగ్నిగుండంలో పడేస్తానన్నారు. రాజా షడ్రకు, మెషకు, అబేద్నెగోలను వీళ్ళు యూదులను బబులోను దేశంలో రాజకార్యములు విచారించుటకు నియమించబడ్డారు. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించట్లేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఏదో తప్పు జరిగింది చూశాను నేను. చూసినట్టుగా ఏదో చేసేయాలి అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. వీళ్ళు ఒక పక్కోడు వాడినే కనిపెట్టుకుని ఉంటాడు. వాడు వచ్చి అంటాడు, పంతులు గారు మీరు చూడలేదేమో, అది ఏం చేశాడు తెలుసా, పదలు కొట్టేశాడు అని అన్నాడు. నేనేదో చూడకుండా వెళ్ళిపోదాం నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు వీడు కంప్లైంట్ చేసినప్పుడు ఏం చేయాలి? చచ్చినట్టు ఏం చేయాలి? చూడాల్సి వస్తుంది. అలా ఉన్నాయన్నమాట సమస్య. వీళ్ళ బాధ అది. తప్పనిసరిగా ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. మీ ఆజ్ఞ లక్ష్య పెట్టట్లేదు, మీకు నమస్కారం చేయట్లేదు.
అందరూ ఒకలాగా ఉంటే వీళ్ళు మాత్రం ఒకలాగా ఉన్నారని చెప్పి కంప్లైంట్ చేసి ఇప్పుడు చూడండి, మన విశ్వాసం మీద దాడి జరిగింది. విశ్వాసం మీద దాడి జరిగింది. నమ్ముకున్న దేవుని మీద దాడి జరిగింది. అప్పుడు నీ స్థాయి ఏంటో, నీ విశ్వాసపు బలం ఎంతో అప్పుడు బయటకు వస్తుందన్నమాట. వాళ్ళు సమస్య రాగానే ఈ దానియేలు, అజర్య, అనన్య, మిషాయేలు ఎక్కడికెళ్ళారు? వాళ్ళు సమస్య రాగానే దేవుని పాదాలు పట్టుకున్నారు. తర్వాత ఏం చేశారు? తర్వాత ఏం చేశారు? ఆ? దేవుని పాదాలు పట్టుకున్నట్టే ప్రార్థన చేశారు కదా. తర్వాత దేవునికి ఆరాధన చేశారు. ఆ తర్వాత దీన్ని చెప్పగలిగినటువంటి వాడు ఎవరున్నారంటే దేవుడే అని చెప్పి దేవునిని మహిమపరిచారు. అదే కదా చెప్పారు మీరు. దేవుని మహిమపరిచారు. ఆ తర్వాత మరలా ఇప్పుడు వీళ్ళకి సమస్య వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ సమస్యను ఎదుర్కోవాలంటే కష్టమే. ఎందుకంటే తీసుకెళ్ళి ఎక్కడేస్తానన్నారు? అగ్నిగుండంలో వేస్తారు. ఈ సమస్య ఎలా ఎదుర్కోవాలి? అగ్నిగుండంలో పడేస్తానన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నువ్వు రెండు ధోరణులు నీకు పనికిరావు, ఇద్దరు యజమానులు నీకు పనికిరారు. అయితే దేవుడు, అయితే సిరి అన్నాడు. సిరి అంటే ఇది. నీకు ఇద్దరు యజమానులు పనికిరారు, ఎవరో ఒకలే. అయితే ప్రభు వెనకాలన్నా పడు, లేదంటే దెయ్యం వెనకాలన్నా పడు. నాకు దెయ్యం కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. ఏదో పక్కనే పడాలి నువ్వు. ఏం అర్థమవుతుందో మీకు? ఆ? దీనివల్ల అంతా నష్టపోతాం. ఆరాధన అంటే అదే, దేవుణ్ణి మహిమపరచడం, అన్ని జనుల మధ్య మహిమపరచడం, సంఘంలో మహిమపరచడం, కుటుంబాల్లో మహిమపరచడం, ఇదంతా ఆరాధనే. కనుక వాళ్ళు నిలబడ్డారా, పడిపోయారా? రాజుగారు ఏమన్నాడో తెలుసా? రే వినండి రా, రే. రాజుగారు ఏమన్నాడో తెలుసా? ఎవర్రా వాళ్ళు, ఎక్కడున్నారా వాళ్ళు అని అడిగాడు. పలానా చోట, పలానా చోట అని చెప్పారు. వాళ్ళని వెంటనే పిలిపించండి అన్నాడు. వచ్చారు, ముగ్గురు వచ్చారు. ఏమయ్యా, నాకు వినబడింది నిజమేనా? దండం పెట్టమంటే దండం పెట్టనన్నారంట అన్నారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు రాజుగారికి కూడా చాలా ఇష్టం. వీళ్ళకి పెద్ద స్నేహితుడు ఎవరు? దానియేలు గారు. దానియేలుకు మంచి పదవి ఇచ్చారు, ముగ్గురికి కూడా పదవి ఇచ్చాడు. వీళ్ళు ఆ పైన ఉంది కదా, రాజకార్యములను విచారిస్తారంట వీళ్ళు. అక్కడ ఏమేం జరుగుతున్నాయి వాటిని విచారించడానికి రాజుగారే వాళ్ళకి పదవులు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ మీదే కంప్లైంట్ వచ్చింది. అప్పుడు మరి దానియేలు ఎక్కడికి వెళ్ళాడో? కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, దేవుడు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ ఒకసారి కొంచెం పక్క తప్పిస్తాడు. అస్తమాను పాస్టర్ గారు ఉంటారు ఇటు పక్కన, చెప్పరే. అస్తమాను పాస్టర్ గారు ఉంటారు, ఏమన్నా పర్లేదులే, మా అంకుల్ పాస్టర్ ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడండి. అస్తమాను అంకుల్ ఉండడు. పోవచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎటైనా పోవచ్చు, ఏదైనా ముఖ్యమైన పనిలో ఉండొచ్చు. ఫోన్ చేసి అడుగుదామంటే ఫోన్ కూడా రింగ్ అవ్వదు, స్విచ్ ఆఫ్లో ఉండొచ్చు. ఇప్పుడు పెద్ద పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? దానియేలు గారు తెలియదు ఎక్కడికి వెళ్ళారో. మరి రాజుగారు ఎక్కడ పంపించారో ఏమో కూడా తెలియదు, బయటికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఇలా ముగ్గురు ఉన్నారు. అయ్యబాబోయ్ 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 అంటే కుదురుతుంది ఇక్కడ? నీకు ఎవరున్నా లేకపోయినా నీకు తోడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలా, ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలా. వాళ్ళ ముగ్గురిని పిలిచాడు, అడిగాడు. అవును, అవును, నువ్వు అన్నది రైటే, మేము నువ్వు చెప్పినట్టు మేము చేయలేము అన్నాడు. లేదు, ఇదిగో చివరి ఛాన్స్ ఇస్తున్నాను మీకు. ఎందుకు చివరి ఛాన్స్ ఇచ్చాడు వాళ్ళకి చెప్పండి? వాళ్ళ మీద ఉన్న ప్రేమ. వాళ్ళంటే రాజుకు కూడా ఇష్టమే. అయితే కంప్లైంట్ చేసిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు, కానీ వాళ్ళ కంప్లైంట్ అక్కడ తీసుకోకపోతే అటు రాజుగారి పరువు కూడా పోద్ది. అందుకే ఇదిగో చివరి ఛాన్స్ ఇస్తున్నాను మీకు, ఇప్పుడే సకల వాయిద్యాలు మరలా వాయిస్తారు, కొట్టండి రా, వాయించండి రా అంటాడు. మనోళ్ళు తీర్మానం కొడతారు కదా, తీర్మారు కొడతారు మనోళ్ళు చక్కగా. నువ్వు తీర్మారు కొడతావా, నేను దండం పెట్టాలా? మంచి మాట ఉంటుందండి అక్కడ. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. షడ్రకు మెషకు అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నేను మీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోను. నువ్వు ఏదైనా చేసుకో, నీకు దండం పెట్టం మేము. వింటున్నావా? నువ్వు ఏదైనా చేసుకో, నీకు దండం పెట్టం. అగ్నిగుండంలో పడేస్తావా? పడేసుకో. ఒకవేళ పడేస్తే మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా అగ్నిగుండంలో పడి చేస్తామేమో, కానీ నీకు మాత్రం దండం పెట్టం. మనం ఏం చేస్తాం? సమస్యకు లొంగిపోతాం. సమస్య మన మీద దాడి చేసినప్పుడు దానికి లొంగిపోతాం.
ప్రభు పాదాలు పట్టుకోవడం అనే సంగతినే మర్చిపోతాం. అసలు నేను ఒక విశ్వాసిని, ప్రభువు నమ్ముకున్న బిడ్డనన్న సంగతినే మర్చిపోతాం. అసలు ఆ టైంలో మనం ఎలా ఉంటామో తెలియదు, మన ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా మొత్తం మర్చిపోతాం. ఆ సమయానికి నిజంగా చెప్తున్నాను, మర్చిపోతాం. నేను విశ్వాసిని అనే సంగతి మర్చిపోతాం. చాలా ప్రమాదంలో ఉన్నారు మీరు చూడండి అప్పుడు. కనుక వాళ్ళు మర్చిపోలేదు, మేము ప్రభు నమ్ముకున్న బిడ్డలం అన్న సంగతి వాళ్ళు మర్చిపోలేదు. మర్చిపోకుండానే వాళ్ళు ప్రవర్తించారు. తీసుకెళ్ళి ఏం చేశారు, ఆయనకి అత్యాగ్రహం వచ్చేసిందంట, విపరీతమైన కోపం వచ్చిందంట. తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు. పడేసేటప్పటికి ఏం జరిగింది, యేసుక్రీస్తు ప్రభువారు ఆ అగ్నిగుండంలో వాళ్ళతో పాటు నిలబడ్డాడు. రాజుగారు చూశాడు, అగ్నిగుండంలో ఉన్న వాళ్ళని చూశాడు. వాళ్ళు ఎవరికి కనపట్టలేదు, కానీ ఒరేయ్ మనం ఎంతమందిని పడేసామరా అందులో, ముగ్గురిని. మరి నాకేంటి నలుగురు కనపడుతున్నారు. మంటల దగ్గరికి కేకెత్తాడంట, షడ్రకు మెషకు అబేద్నెగోలు మీరేనా? మేమే అన్నారు. అయితే బయటికి రండి, బయటికి రండి. ఎంతమంది వచ్చారు? ముగ్గురు బయటకు వచ్చారు. నలుగురు వచ్చారా? ముగ్గురే వచ్చారు బయటికి. ముగ్గురు బయటకు వచ్చారు. వాసన చూస్తాడంట కుక్కలాగా. అసలు కనీసం పొక్కంపు అన్న వస్తున్నారా లేదు వీళ్ళని, ఏ కంపు లేదు. చూశాడు, ఆనందపడ్డాడు. అబ్బా వీళ్ళ మామూలు కాదురా బాబు అనుకున్నాడు. ఒరేయ్ ఎవరైతే వీళ్ళని అందులో పడేయమన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఏం చేయాలి ఇప్పుడు, అగ్నిగుండంలో పడేయండి అన్నాడు. తీసుకెళ్ళి అందులో పడేయించాడు. అప్పుడు ప్రకటన చేశాడండి, చూడండి. అప్పుడు రాజు ప్రకటన చేశాడు, చూడండి. 28వ వచనం, 3:28. నెబుకద్నెజరు షడ్రకు మెషకు అబేద్నెగోని వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించాడు. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేంపుకి ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. తమ దేహాలు ఇచ్చారు, తమ ఆత్మలను ఇచ్చారు. వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు. ఇప్పుడు ఆరాధన ఎవరు చేస్తారు? అప్పుడు దాకా షడ్రకు మెషకు అబేద్నెగోలు చేశారు, దానియేలు చేశాడు. ఇప్పుడు ఆరాధన ఎవరు చేస్తున్నారు? ఏ రాజు అయితే విగ్రహం నుంచో పెట్టి నా విగ్రహానికి దండం పెట్టను అన్నవాడు ఇప్పుడు నేను కాదురా బాబు, వీరి దేవుడే పూజార్హుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు పూజార్హుడు. ఆయన చాటింపేశాడు, మొత్తం అంతా చాటింపేశాడు. వీళ్ళు ఈ దేవునికి తప్ప ఏ దేవునికి వీళ్ళు దండం పెట్టలేదు. దాని కొరకు వీళ్ళ దేహాలనే అప్పగించేశారు. బా ఎంత గొప్పోళ్ళు వీళ్ళు అనుకున్నాడు. ఆ తర్వాత మొత్తం అంతా చాటింపేశాడు. ఎవడైనా సరే వీళ్ళ దేవుడికి దండం పెట్టండి. కాబట్టి మనం నిలబడితే దేవుడు మనకి ఏం చేస్తాడు, తన కృపా సహాయాన్ని మనకు అందిస్తాడు. ఆరాధన అంటే దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. విశ్వాసమును అమ్మేసుకోకూడదు, విశ్వాసమును అమ్మేసుకోకూడదు. సమయోచితమైన తలంపులు, సమయోచితమైనటువంటి జ్ఞానం ఉపయోగించగాలి. సందర్భాన్ని అర్థం చేసుకుని నిలబడాలి. ఇప్పుడు నీ ఆత్మదే దాడి వచ్చింది, వాళ్ళు నిలబడ్డారా లేదా? దానియేలు దగ్గర అవకాశం వచ్చింది, అయ్యా కొంచెం సమయం ఇవ్వండి అన్నాడు. చూసారా, అడిగాడు, ప్రార్థించాడు, ఆ విషయం తెలుసుకున్నాడు దేవుని దగ్గర పెట్టి. వీళ్ళకి సమయం లేదు, పడేస్తానన్నారు, అయితే పడేసుకోమన్నారు. కనుక ఆయా సమయాల్ని సందర్భాలని అర్థం చేసుకుని ప్రవర్తించాలి. అంతే తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి దేవుణ్ణి అవమానం పరచకూడదు. రోమపత్రిక 12 మొదటి వచనం చదువుదాం. రోమపత్రిక 12:1. రోమపత్రిక 12:1 త్వరగా చదవండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి ఏం చేస్తున్నాను, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకుంటున్నాను, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఏమివ్వాలని? సజీవ యాగంగా మీ దేహాన్ని దేవునికి ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు, ఆత్మను ఇచ్చారు, దేహాన్ని ఇచ్చారు. దేవుడు ఏమైనా విడిచిపెట్టాడు? వాళ్ళని రక్షించలేదా? కనుక మన దేవుడు రక్షించగల సమర్థుడు, కాలాలు సమయాలు మార్చేవాడు, జ్ఞానమును వివేకమును దయచూపించేవాడు, రాజులను కూడా మార్చగల శక్తిమంతుడు. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కనుక ఇది నీ చిత్తము నాయన అని ఆయన చిత్తానికి అప్పగించుకుని మన జీవితాన్ని కూడా నిలబడాలి, దేవుణ్ణి మహిమపరచాలి. మనకు మహిమ కాదు, దేవునికే మహిమ కలగాలి. అటు కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. రండి కొన్ని నిమిషాలు